ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Madhuri, periodontist and implantologist, founder of Occidental. సో ఈరోజు మనము ఇంప్లాంట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఏదైనా పన్ను మిస్ అయినా కానీ, యాక్సిడెంట్ల వల్ల పన్ను ఇరిగినా కానీ, లేదు అంటే ఇన్ఫెక్షన్ వల్ల బాగా డ్యామేజ్ అయినా కానీ పన్ను తీసిన ప్లేస్లో ఇంప్లాంట్ అనేది వేయించుకోవాలి. సో ఆ ఇంప్లాంట్ అనేది వేయించుకోవటం అనేది ఎంత సులభమైన పద్ధతి అనేది నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇక్కడ మన ఆక్సిడెంటల్లో ఏ రోజైతే ఒక పంటి సమస్య వచ్చారో, అది ఫిల్లింగ్ కావచ్చు, రూట్ కెనాల్ కావచ్చు, ఇంప్లాంట్ కావచ్చు, అదే సిట్టింగ్లో చేసే సదుపాయం అనేది ఉందన్నమాట. సో ఫస్ట్ వచ్చిన తర్వాత మీ ప్రాబ్లమ్ని కన్సర్న్గా డీటెయిల్గా విన్న తర్వాత అది రేడియోగ్రాఫికల్గా, క్లినికల్గా, ఇంట్రాఓరల్ కెమెరాతో కూడా చెక్ చేసి ఆ పన్నుని ట్రీట్మెంట్ మోడాలిటీ డిసైడ్ అయిన తర్వాత, అంటే ఆ పన్ను యొక్క ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ అయిన తర్వాత, ఒకవేళ ఇంప్లాంట్ అనుకుంటే, సో మీరు కనుక ఇట్లా హిస్టరీ పరంగా షుగర్ లెవెల్ కానీ, బీపీ లెవెల్ కానీ, ఇంకేదైనా ట్యాబ్లెట్స్ వాడుతుంటే అవన్నీ కనుక సిస్టమిక్ కండిషన్ కనుక అనుకూలంగా ఉంటే, అదే రోజున ఆ డ్యామేజ్ అయిన పన్నును తీసేసి ఆ లోపలున్న ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి, కొన్ని కేసుల్లో అవసరమైనప్పుడు బోన్ గ్రాఫ్ట్ పెట్టి ఇంప్లాంట్ అనేది పెట్టడం అనేది జరిగింది అనమాట. సో ఈ ఇంప్లాంట్స్లో కూడా సింగిల్ పీస్ ఇంప్లాంట్ అండ్ 2 పీస్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. తర్వాత ప్రాసెసెస్ పరంగా వస్తే మనకి స్క్రూస్ రిటైన్ క్రౌన్స్ అండ్ సిమెంట్ రిటైన్ క్రౌన్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ మనం ఇంప్లాంట్ విషయానికి వస్తే, సో మార్కెట్లో ఎలా అయితే వేటికైనా నెంబర్ 1 నుంచి నెంబర్ 10 ర్యాంకింగ్ వరకు చాలా బ్రాండ్స్ ఉంటాయో, ఇలాగే ఇంప్లాంట్స్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయండి. మనం సెలెక్ట్ చేసుకున్న ఇంప్లాంట్ క్వాలిటీని బట్టి దాని యొక్క ఆషో ఇంటిగ్రేషన్, దాని యొక్క లైఫ్ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో ఈ రెండు ఎంత రోల్ ప్లే చేస్తాయో, మీ మెయింటెనెన్స్ అంటే ఒక ఇంప్లాంట్ పెట్టి క్యాప్ పెట్టిన తర్వాత మీరు ప్రాపర్ బ్రషింగ్ కావచ్చు, ప్రాపర్ గార్గ్లింగ్ కావచ్చు, అవన్నీ కూడా చాలా ప్లే రోల్ చేస్తాయి. సో ఫస్ట్ థింగ్ అంటే పార్ట్ ఏకి వస్తే, సో ఇంప్లాంట్ సెలెక్షన్ని బట్టి మన లాంగివిటీ ఉంటుంది. సో ఇంప్లాంట్ సెలెక్షన్ తర్వాత ఏదైతే క్రౌన్ ఉంటుందో అది సిమెంట్ రిటైన్ అంటే ఏంటి అంటే, ఆ ఇంప్లాంట్ యొక్క అబాట్మెంట్కి క్రౌన్ అనేది అతికించడం జరిగింది. అదే కనుక స్క్రూ రిటైన్ అంటే ఏంటి అంటే, ఆ ఇంప్లాంట్ యొక్క క్యాప్ని అబాట్మెంట్కి ఒక స్క్రూతో ఫిక్స్ చేస్తాము. ఆ స్క్రూతో ఫిక్స్ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఫ్యూచర్లో ఆ క్యాప్ కూడా మన పళ్ళు అరిగినట్టు అరిగితే, అంటే ఎగ్జాంపుల్ ఒక 20 ఇయర్స్ అబ్బాయి ఇంప్లాంట్ పెట్టించుకుంటే, ఆ క్యాప్ అనేది బహుశా అతను 40 ఇయర్స్కో 50 ఇయర్స్కో వచ్చినప్పుడు క్యాప్ అనేది అరగొచ్చు. సో అలాంటి కేసెస్లో స్క్రూ రిటైన్లో ఏం చేస్తాము అంటే, ఆ పన్ను యొక్క మెనిస్క్రీన్ని తీసేసి మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని క్యాప్కి అనేది మనం పంపిస్తాం అన్నమాట. అదే కనుక సిమెంట్ రిటైన్లో అయితే మళ్ళీ ఆ క్యాప్ని కట్ చేయాలి. ఆ కట్ చేసేటప్పుడు ఆ లోపల ఉన్న అబాట్మెంట్కి కానీ, ఇంప్లాంట్కి కానీ ఏమైనా ప్రెషర్ పెడుతుందేమో అని గమనించి దాన్ని బట్టి జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అలా మనము క్యాప్ ఇవ్వటం కూడా కష్టమవుతుంది అనమాట. సో మన ఆక్సిడెంటల్లో 2 పీస్ ఇంప్లాంట్ విత్ స్క్రూ రిటైన్ క్రౌన్స్ అనేది చేయటం జరుగుతుంది. దీంట్లో ఫుల్ మౌత్ కేసెస్ కూడా 1 or 2 సిట్టింగ్స్లో చేయటం అనేది ఉంది అనమాట. నాకు కొంచెం పళ్ళు లేవండి. యూట్యూబ్లో చూసి మాధురి గారు బాగానే పెడతారని చెప్పి తెలుసుకొని వచ్చి పెట్టించుకున్నానండి. పెట్టించుకున్నందుకు పళ్ళన్నీ తీసేసి ఇంప్లాంట్స్ వేశారు. నాకు ఒక చోట బోన్ లేకపోతే పెట్టారు. అది కూడా చాలా బాగా కుదిరింది. 3 నెలల తర్వాత ట్రీట్మెంట్ అని చెప్పారు. నాకు 3 నెలల తర్వాత పెట్టించుకున్నాను. పెట్టించుకున్నాక నాకు అన్నీ బాగా సెట్ అయ్యి నేను అన్నీ తినగలుగుతున్నాను. ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు అందరూ నీకు ట్రీట్మెంట్ ఎలా జరిగింది, 3 నెలలకే అయిపోయిందా అని అడుగుతున్నారు. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. బాగా జరుగుతుంది. అందరూ అడుగుతున్నారు. అందరికీ చెప్పాలి మేడం, నేను డాక్టర్ గారు ఇలా బాగా చేస్తారు అని.
థ్యాంక్ యూ డాక్టర్ మాధురి మేడం. సో ఇలాంటి ఫర్దర్ డీటెయిల్స్ అంటే దాని ఇంప్లాంట్స్ వల్ల పెయిన్ ఎలా ఉంటుంది, దానివల్ల కంఫర్టబుల్గా తినలేస్తామా లేదా అనేది ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.